మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చాలా కాలం తర్వాత రమారమి 2 సంవత్సరాల తర్వాత గురుబలం వచ్చినటువంటి పరిస్థితులు ఈ వారం లగాయితూ ఆ ఫలితాలన్నవి మనకి ఈ రాశి వారులకి కనబడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి గురుడు యోగించడం, శుక్రుడు యోగించడం, బుధుడు యోగించడం, చంద్రుడు యోగించడం 4 ప్రధానమైనటువంటి శుభగ్రహాలు. ఇక్కడ పూర్ణ శుభగ్రహాలు 4 కూడా మిథున రాశి వారికి యోగించడం అనేటువంటిది మంగళకరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. మనస్సౌఖ్యం, యశోవృద్ధిం, సౌభాగ్యం చ ధనాగమ. ఇక్కడ సౌభాగ్యాన్ని సూచించేటువంటి గ్రహస్థితి, మానసిక సౌఖ్యాన్ని సూచించేటువంటి గ్రహస్థితి, యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు ఇనుబడింపజేసేటువంటి గ్రహస్థితి. ఏదైనా మన పరువుకి భంగం వాటిల్లుతుందేమో అని, ఏదైనా కొన్ని విషయాలు జరుగుతాయేమో అని భయపడుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఆ పరువు పోయేటువంటి విధంగా ఏ పరిస్థితి కూడా జరగకుండా, ఏ విషయము కూడా జరగకుండా వీరికి ఇంకా వీరి యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసేటువంటి విధంగా పరిస్థితులన్నీ కూడా సద్దుమణిగేటువంటి విధానంలో గురుడు ఫలితాన్ని ఇస్తారు. మాటకి సంబంధించినటువంటి ఈ పట్టింపులు ఏదైతే ఉన్నాయో, బంధువులతో కానీ, మిత్రులతో కానీ, స్వజనులతో కానీ మాట పట్టింపులు కానీ, లేదా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు కానీ, తోబుట్టువులతో ఉండేటువంటి విషయాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ సద్దుమణిగి ఏదైనా ఒక శుభ కార్యక్రమం రీత్యా వీరందరూ కూడా కలుసుకునేటువంటి పరిస్థితులు, తిరిగి ఇదివరకు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి వాతావరణానికి గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానాదికి సంబంధించినటువంటి మంచి విషయాలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉన్నాయి. ఏదైనా శుభ కార్యక్రమం రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఈ గ్రహస్థితి వల్ల ఈ మిథున రాశి వారికి కలగబోతున్నది. అలాగే విద్య, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అవకాశాలు మెరుగుపడుతూ ఉంటాయి. అదృష్టం అన్నది వస్తుంది. చాలా కాలం తర్వాత కొంత అదృష్టము అంటే సరే ఇది మనకి ఇలా జరగదు అని వదిలేసినటువంటి సందర్భాల్లో కొంచెం అది మళ్ళా మీ వైపు టర్న్ అయ్యేటువంటి పరిస్థితి. ఏంటి మనకు అదృష్టం ఉందా, ఇలా జరుగుతోంది ఏంటని మీకు మీరే ఆశ్చర్యపోతూ కొంత ఆనందదాయకంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి.